గోవా బీచెస్ని కొట్టే బీచే లేదు. తెచ్చేసా గోవా సిరీస్ డే 2. మార్నింగ్ 9కి అయితే పరా రోడ్కి రీచ్ అయిపోయాం. దీన్ని చూశాక ఎంతకన్నా మన అమలాపురం రోడ్ని కొట్టే రోడ్ లేదనిపించింది. ఇక్కడ రోడ్డు మీద వెహికల్స్ ఆపకూడదు మామ, పక్కనే పార్కింగ్ ఉంటుంది. కార్ అయితే 100 రూపీస్, బైక్ అయితే 50 రూపీస్. నెక్స్ట్ ఆరంబోల్ బీచ్కి రీచ్ అయ్యాం మామ. రష్యన్స్ ఎక్కువగా ఉండే బీచెస్లో ఆరంబోల్ బీచ్, మోర్జిమ్ బీచ్ టాప్లో ఉంటాయి. రష్యన్స్ అందరూ ఈ 2 బీచ్లోనే ఎక్కువగా ఉంటారు మామ. ఇక్కడ మార్కెట్ కూడా చాలా పెద్దది, ప్రతి ఐటమ్ ఉంటుంది మామ. తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకుని అంజనా బీచ్కి రీచ్ అయిపోయాం మామ. రెస్టారెంట్ పక్కనే బీచ్, వ్యూ అయితే చాలా బాగుంది మామ. ఇక్కడ ఫొటోస్ అయితే సూపర్ వస్తున్నాయి మామ. గోవా బీచెస్ని కొట్టే బీచే లేదు మామ. ఆ కన్నాల్లోంచి వాటర్ అలా చింపుతుంటే ఆ వ్యూ చాలా బాగుంది మామ చూడడానికి. బైక్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ 6:30కి పంజీబ్లోని క్యాసినోకి వెళ్ళాం మామ. అక్కడ అన్ని చూసుకుని మనకి ఏ ప్యాకేజ్ కావాలో చూసుకోవాలి మామ. అక్కడ ఎంఆర్ఆర్లో ఖచ్చితంగా మన ఐడెంటిటీ చూపించాలి అండ్ క్యాష్ అండ్ కార్డ్ ఓన్లీ యాక్సెప్ట్ మామ. అంతా కంప్లీట్ అయ్యాక మన చేతికి ఒక బ్యాండ్ వేస్తారు, 500 వర్త్ కూపన్ ఇస్తారు. ఆ కూపన్తో మనం అక్కడ ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు మామ. నెక్స్ట్ అక్కడి నుంచి చిన్న బోట్లో పెద్ద షిప్ దగ్గర తీసుకెళ్తారు. నెక్స్ట్ లోపలికి ఎంట్రీ అవ్వగానే గేమ్ సెక్షన్ ఉంటుంది మామ. వాళ్ళు ఇచ్చిన 500 కూపన్తో గేమ్ ఆడేసి వదిలేండి మామ, మీ డబ్బులు పెట్టి రిస్క్ చేయకండి. తర్వాత షిప్లో బాగా టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతే అక్కడే వెజ్ అండ్ నాన్ వెజ్ సెక్షన్ ఉంటుంది మామ. ఆల్కహాల్ కావాల్సిన, సాఫ్ట్ డ్రింక్ కావాల్సిన అక్కడే ఉంటాయి మామ. అన్నీ తీసుకుని చైర్స్లో కూర్చుని పక్కనే ఉన్న డాన్స్ షో చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు మామ. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చాలా బాగా చేస్తారు మామ. మేమైతే 1కి బ్యాక్ వచ్చేసాం. ఎప్పటికప్పుడు అక్కడ బోట్స్ ఉంటాయి మామ. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. గోవా బీచెస్ని కొట్టే బీచే లేదు. తెచ్చేసా గోవా సిరీస్ డే 2. మార్నింగ్ 9కి అయితే పరా రోడ్కి రీచ్ అయిపోయాం. దీన్ని చూశాక ఎంతకన్నా మన అమలాపురం రోడ్ని కొట్టే రోడ్ లేదనిపించింది. ఇక్కడ రోడ్డు మీద వెహికల్స్ ఆపకూడదు మామ, పక్కనే పార్కింగ్ ఉంటుంది. కార్ అయితే 100 రూపీస్, బైక్ అయితే 50 రూపీస్. నెక్స్ట్ ఆరంబోల్ బీచ్కి రీచ్ అయ్యాం మామ. రష్యన్స్ ఎక్కువగా ఉండే బీచెస్లో ఆరంబోల్ బీచ్, మోర్జిమ్ బీచ్ టాప్లో ఉంటాయి. రష్యన్స్ అందరూ ఈ 2 బీచ్లోనే ఎక్కువగా ఉంటారు మామ. ఇక్కడ మార్కెట్ కూడా చాలా పెద్దది, ప్రతి ఐటమ్ ఉంటుంది మామ. తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకుని అంజనా బీచ్కి రీచ్ అయిపోయాం మామ. రెస్టారెంట్ పక్కనే బీచ్, వ్యూ అయితే చాలా బాగుంది మామ. ఇక్కడ ఫొటోస్ అయితే సూపర్ వస్తున్నాయి మామ. గోవా బీచెస్ని కొట్టే బీచే లేదు మామ. ఆ కన్నాల్లోంచి వాటర్ అలా చింపుతుంటే ఆ వ్యూ చాలా బాగుంది మామ చూడడానికి. బైక్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ 6:30కి పంజీబ్లోని క్యాసినోకి వెళ్ళాం మామ. అక్కడ అన్ని చూసుకుని మనకి ఏ ప్యాకేజ్ కావాలో